ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో బూతు పిత అబద్ధాల మోత అంటూ రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల పట్ల చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు, తర్వాత ముఖ్యమంత్రి అయినాక కూడా బూతులలో ఒక అదే ధోరణి కొనసాగించారు. ఇప్పటికి కూడా అదే ధోరణి అవలంబిస్తున్నారంటూ హరీష్ రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నన్ను బూతు పితగా అభివర్ణించారు. బూతు పిత అబద్ధాల మోత. రేవంత్ రెడ్డి బొంకుల్ని చీల్చి చెండాడిన హరీష్ రావు డాక్యుమెంట్లు ఆధారాలతో సీఎంకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి అంటూ ఆయన మండిపడ్డారు. ఆయన అబద్ధాలకు జీఎస్టీ వేస్తే ఖజానా అంతా అటే. బూతుల పోటీ అంటూ పెడితే రేవంత్కే ఫస్ట్ ప్రైజ్. కృష్ణా నీళ్లపై అసెంబ్లీలో సీఎం దుర్మార్గపు ప్రచారం చేశారు. రాయలసీమ లిఫ్ట్ పైన కొట్లాడి స్టే తెచ్చిందే బీఆర్ఎస్. రాయలసీమ లిఫ్ట్కు సంబంధించి కూడా మొన్న సీఎం మొత్తం అసెంబ్లీలో మొత్తం అబద్ధాలు మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొత్తం రాయలసీమ జలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోయాయంటూ ఆయన ఆరోపించారు. కానీ నిజంగా రాయలసీమ లిఫ్ట్ పనుల్ని స్టే తీసుకొచ్చి ఆపిందే బీఆర్ఎస్. అదే విషయాన్ని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. చంద్రబాబు ఇంట్లో చేపల పులుసు తిన్న ఉత్తమ్ కృష్ణా నీళ్లు తీసుకుపోతుంటే చేతులు కట్టుకున్నాడు. మన నీళ్లను కొట్టేసిన ఆదిత్యనాథ్ సీఎంకు సలహాదారుడు. 1,50,000 కోట్ల అప్పుతో నువ్వు కట్టిన ప్రాజెక్టు ఏంది? రాష్ట్ర అప్పులపై నువ్వు చెబుతున్నది కరెక్టా? నీ సర్కారు అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రంలో చెప్పింది కరెక్టా అంటూ ప్రశ్నిస్తున్నారు హరీష్ రావు. సో ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి 15 నెలల కాలంలోనే 1,58,000 కోట్ల పైచిలకు ఇంకా అప్పు తీసుకొచ్చామని మొన్న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. అసెంబ్లీలో ఒప్పుకున్నారు. సో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ కావచ్చు, తర్వాత ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, మొత్తం పూర్తిగా అప్పులమయమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అప్పులు చేస్తుంది. ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలు ఏవి అన్వేషించకుండానే మొత్తం అప్పులపైన డిపెండ్ అవుతుంది అంటూ మొదటి నుంచి చెప్తున్న మాట నిజమైంది. ఎస్, ఈ 15 నెలల కాలంలో నేను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంకా మంత్రులు అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వంగా 1,58,000 కోట్ల పైన అప్పు చేశామని నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు. మహానేత సావు కోరుకుంటావా? మనిషివేనా? కేసీఆర్కు బేషరతుగా క్షమాపణ చెప్పు రేవంత్ అంటే డిమాండ్ చేశారు. నాటి కాంగ్రెస్ పాపమే నేడు తెలంగాణకు శాపం. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంతోనే సాగు సంక్షోభం. సీఎంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. సో ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా లేకనే సీఎం డర్టీ డైవర్షన్ చేస్తున్నారు. హరీష్ పించ్ హిట్టింగ్ మనం చూస్తున్నాం. బూతుపిత రేవంత్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటే ఆయన అభివర్ణించారు. అడ్డమైన భాషకు, అడ్డగోలు అబద్ధాలకు ఆద్యుడు రేవంతే. మేము డాటాను నమ్ముకుంటే ఆయన డట్టీని నమ్ముకున్నాడు. బూతులు మాట్లాడిందే ఆయనకు బువ్వ నోట్లోకి పోదు కావచ్చు. అందాల పోటీలాగా తిట్ల పోటీలు పెడితే రేవంత్ రెడ్డికే ఫస్ట్ ప్రైజ్. నువ్వు రాహుల్ సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్కు రండి, నిరుద్యోగులు మీ వీపులు సాఫ్ చేస్తారు. సో ఇది నిరుద్యోగుల విషయంలో అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తామన్నారు. వాళ్ళ చేత ఓట్లు వేయించుకున్నారు. కానీ జాబ్ క్యాలెండర్ అనేది ప్రాపర్గా లేకపోవడం, తర్వాత వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తానన్నటువంటి ఆ ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేయకపోవడంతో ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మీరు రండి, అక్కడికి రండి, అశోక్ నగర్కి రండి అంటూ హరీష్ రావు రాహుల్ గాంధీని అండ్ సీఎం రేవంత్ రెడ్డిని పిలుస్తున్నారు.